కారు కొనాల్సిందే అని చెప్పి పెళ్ళామంటే లేదు బంగారం కొంటే బెటర్, నేను బంగారమే కొంటాను అని దెబ్బలాడుకొని ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చి మనందరికీ ఒక మంచి పాఠం చెప్తున్న ఒక మొగుడు పెళ్ళాలి కథ చెప్తానండి. వాస్తవంగా జరిగిందే ఇది, గుర్తుంచుకోండి. భర్త ఏమంటాడంటే బంగారం కొందాము, కాస్త కోస్త రేపు పిల్లలకు ఉపయోగపడుతుంది కదా అంటున్నాడు. 10 ఏళ్ల కిందటి ఇష్యూ ఇదంతా కూడా, గుర్తుంచుకోండి. భార్య మాత్రం కారే కొను, ఈ బళ్ళు మీద ఎన్నాళ్ళు తిప్పుతావు, ఆటోలు అవి ఎక్కడానికి కాస్త చిరాగ్గా ఉంటుంది, అంటే మనకు కారు పెద్దగా అవసరం లేదు కదే, ఎందుకు అంటే అయినా కానీ నెలకు 1-2 సార్లు తీసినా 4 సార్లు తీసినా కారు ఉండాల్సిందే. యాక్చువల్గా వాళ్ళకి కారు అవసరం లేదు, అయినా కానీ కొనిపించిందండి. సరే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా వద్దామండి. ఇప్పుడు ఆ కారు వాల్యూ 10 ఏళ్ల కిందట కొన్న కారు వాల్యూ 1,00,000-1,50,000కు అడుగుతున్నారండి. గుర్తుంచుకోండి. అంటే ఎంత పడిపోయింది? 80% పైన పడిపోయిందండి. ఆ 10 ఏళ్ల కిందట కొన్న బంగారం ఈరోజు 32 లక్షలు అయిందండి. అంటే ఎట్లా అంటే అప్పట్లో వాళ్ళ దగ్గర ఒక 14 లక్షలు ఉన్నాయంటే ఆ తల్లిదండ్రుల నుంచి ఏదో వచ్చింది, చెరొక 7 లక్షలు పంచుకున్నారు. ఏది మొగుడు పెళ్ళాలు, నీ వాటా ఇది, నా వాటా ఇది అని చెప్పి. పెళ్ళామేమో కారు కొనుక్కుంది. యాక్చువల్గా ఇక్కడ రివర్స్ అయింది చూడండి. భర్త ఏమో బంగారం మీద పెట్టాడు. బంగారం అంటే మీకు తెలుసు కదండి, బిస్కెట్ వగైరా ఉంటాయి కదా, 24 క్యారెట్ అన్నట్టు. ఆ బంగారం ఆ 7 లక్షలు ఈరోజు 32 లక్షలు అయింది. ఇది వాల్యూ చూశారు కదా, కారు ఇలా అయింది. అంటే కారు కొనుక్కోవద్దని కాదండి, మన సొసైటీలో చాలామంది కార్లకు అవి కొంటారు, కానీ ఇంట్లో పెట్టుకోవడానికి స్టైలిష్గా ఒక స్టేటస్ సింబల్ కోసం పెట్టుకొని అప్పుల పాలైపోతున్నారు, ఎదిగే అవకాశాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. యాక్చువల్గా బంగారం మీద పెట్టుబడి కూడా చాలామంది సజెస్ట్ చేయరు, మీకు తెలుసు. ఇంకాస్త కొద్దిగా రిస్క్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్, ఇంకాస్త బాగా ఆలోచిస్తే భూముల దగ్గర నుంచి, ఇంకా షేర్ మార్కెట్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదండి, వాటి మీదే పెట్టమంటారు. అయినా కానీ మినిమం రిస్క్ ఉన్న దాన్ని చూద్దామండి. అదే బంగారం కొని పెట్టాడు ఆయన. చూడండి ఆ బంగారం ఎన్ని రెట్లు అయింది, అంటే ఎంత పెరిగింది, ఆ కారు ఎంత పడిపోయింది అనేది. మన సొసైటీలో ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి కొంటాను తప్పించి మనకి ఎంత అవసరం అనేది చూడమండి. ఇంకా రెండోది, మామూలుగా 10,000 15,000 ఫోన్ సరిపోతాయి చాలామందికి, కానీ ₹1,00,000 ఫోన్ కొంటారండి. ఆ గొడవ కూడా వద్దాం. 4 ఏళ్ల కిందట ₹1,00,000 పెట్టి ఫోన్ కొంది కూతురు. తల్లి అదే ₹1,00,000 పెట్టి బంగారం కొందండి. ఈ బంగారం ఏమో డబుల్ అయిపోయింది. కావాలంటే చెక్ చేసుకోండి. 1,00,000-2,00,000 అయిపోయింది. ఇప్పుడు ఆ ₹1,00,000 ఫోన్ ఉంది చూడండి, ఆ ఫోన్ ఎంతకు అడుగుతారు ఈరోజు? 10,000 15,000కో పడిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు పని చేయదు కూడా, మీకు తెలుసు ఆ విషయం, ఎక్స్చేంజ్లో ఎంత వస్తుంది అనేది. సో నా సలహా ఏంటంటే అనవసరమైన ఆర్భాటాలకు ఈ మెహర్బానీలకి పోకుండా ముందు ఆ రూపాయిని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం కొనాలనేది ఒకటి. రెండోది, పర్ఫెక్ట్గా చూసుకోండి, ఇన్వెస్ట్ చేయండి. ద్రవ్యోల్బణం పెరిగిపోతుందండి. ఈ రోజున్న రూపాయి రేపు 90 పైసలు, ఎల్లుండి 80 పైసలు, అవతల ఎల్లుండి 70 పైసలు అయిపోతుంది కదా. మరి అది కూడా పెరుగుతూ ఉండాలండి. మనతో పెరుగుతూ ఉండాలంటే సరైన కొనుగోలు ఉండాలి, సరైన పెట్టుబడులు ఉండాలి. కామెంట్లో మీ